వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగా కుటుంబంలో ఒక శుభవార్త వచ్చింది. మొన్న రాత్రి అంటే శనివారం రోజు రాత్రి, అది కూడా బాగా పొద్దుపోయిన తర్వాత, ఆల్మోస్ట్ అర్ధరాత్రి అవుతుంది అనుకోండి, ఆ టైంలో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కామినేని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఒకరు బాబు అయితే ఒకరు పాప. సో దాంతో రామ్ చరణ్ ఉపాసన దంపతుల సంతానం 3కు పెరిగింది. ఇదివరకు 2 ఏళ్ల క్రితమే క్లింకార అనేటువంటి ఒక పాపకి వాళ్ళు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలుసు. సో శనివారం రాత్రి సరిగ్గా ఇంకొక నిమిషం అయితే 12 గంటలు అవుతుందనగా, అంటే 11 గంటల 59 నిమిషాలకి సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో ఈ వార్తని షేర్ చేసుకున్నారు. అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మా కుటుంబంలోకి ఇప్పుడు కొత్తగా 2 ట్విన్స్, ఒక బాబు ఒక పాప వచ్చారు. సో గ్రాండ్ పేరెంట్స్గా నేను, సురేఖ విపరీతమైనటువంటి ఆనందానుభూతికి గురవుతున్నాను అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ అయిపోయింది. సో నిన్న ఆదివారం, సో మార్నింగ్ చూస్తే అపోలో హాస్పిటల్ దగ్గర మెగాభిమానుల వాళ్ళ హంగామా, వాళ్ళ హల్చల్ ఎలా ఉందో మనకు కనిపించింది. సో ఒక బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అది. ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి ఫిలిం నగర్లో ఆ అపోలో హాస్పిటల్ ఉంది. మరి అక్కడ అంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో సో బారికేడ్లు ఉన్నప్పటికీ కూడా అభిమానులు విపరీతమైనటువంటి సంఖ్యలో వచ్చారు. సో అంతవరకు ఓకే అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేసినటువంటి అల్లరి చాలా అక్కడ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా, అటువైపు రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది కలిగించింది. ఈవెన్ అదే హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను చూడటానికి వచ్చేటువంటి వాళ్ళ శ్రేయోభిలాషులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. వాటన్నిటికీ మించి తన భార్యని చూడటానికి, 2 పిల్లల్ని, కవల పిల్లల్ని చూడటానికి తన పాప 2 ఏళ్ల పాప క్లింకారని తీసుకొని రామ్ చరణ్ హాస్పిటల్కి వచ్చాడు. ఆ టైంలో చేతిలో పాప ఉంది. అయినా కానీ అదేమీ పట్టించుకోకుండా అభిమానులు కొంతమంది ఆయన మీదకి ఎగబడినటువంటి ఆ తీరు చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది, ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. ఏదైనా జరిగితే ఆ పాప పరిస్థితి ఏంటి అంటే, అసలు దొరికితే గనక నలిపివేసేసేవాళ్ళు రామ్ చరణ్ని, పాపని అన్నట్లుగా ఆ కొంతమంది చేసినటువంటి అభిమానుల హంగామా అసలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇక్కడ రామ్ చరణ్ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన భుజాల మీదే పాపని ఎత్తుకొని ఉన్నాడు క్లింకారని. ఇక వీళ్ళందరూ కూడా మాబ్ ఎలా ఉందో, ఇక్కడ రిపోర్టర్లు ఉన్నారు, వీడియో రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అసలు నలిపి వేసేస్తున్నారు అనమాట. అందులో ఒక లేడీ రిపోర్టర్ కూడా ఉన్నారు. ఆమె ఎంత ఇబ్బంది గురైందో కూడా ఈ వీడియోలో మనకి కనిపించింది. అసలు ఇలా ఎలా బిహేవ్ చేస్తారు అని ఇప్పుడు అందరూ కూడా చూడండి ఆ వాయిస్. అంటే మాబ్ అంటారు కదా, నిజంగా మాబ్గానే ఉంది. అది అంతా దొరికితే అట్లా ఎట్లాగో మొత్తానికి ఆ బౌన్సర్ల సాయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సెక్యూరిటీ సాయం కానివ్వండి, వాళ్ళని తీసుకొని మొత్తానికి ఎలాగో క్షేమంగా ఆయన హాస్పిటల్ లోపలికి ప్రిమైసెస్లోకి వెళ్ళిపోయారు. చూడండి ఒకసారి చూద్దాం అసలు ఎలా అక్కడ ఎంత గందరగోళం ఉందో. వీళ్ళు కూడా, ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా దాదాపు చేతులెత్తేసే పరిస్థితి అక్కడ మనకి కనిపించింది. సో నిజంగానే ఈ మాబ్ ఇంత అంటే, నిజంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. పెద్ద మెగా ఫ్యాన్స్ అంటే, మెగా హీరోలు అంటే మామూలు సంగతి కాదు. అయినప్పటికీ కూడా కొంతమంది ఒక సభ్యత, సంస్కారం అది ఉంటుంది. సో ఎంతవరకు మనం అభిమానం చూపాలి అంతవరకు చూపితే బాగానే ఉంటుంది. వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏంటి, దానికి ఇంతమంది మాబ్ వచ్చేసి అది ఏదో పెద్ద సంబరాలు అనేవి ఎక్కడ పిల్లలు
పుట్టారని తెలిస్తే, హాస్పిటల్ పుట్టారని తెలిస్తే నీకు అభిమానం ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండావో అక్కడే ఉండి ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక కేక్ కట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఇట్లా పుట్టారు, మా హీరో రామ్ చరణ్కి 2 పిల్లలు పుట్టారని చెప్పి చేసుకోవచ్చు. హాస్పిటల్కి వచ్చి అక్కడ హంగామా సృష్టించడం, రామ్ చరణ్ వస్తే ఆయన్ని కూడా లోపలికి వెళ్ళటానికి ఇబ్బంది కలగజేయటం, అలా మీదికి వచ్చేసేయటం, దొరికితే నలిపేసేద్దామన్నట్టుగా బిహేవ్ చేయటం, ఇది ఖచ్చితంగా అభిమానం అనిపించుకోదు, దురభిమానం అనిపించుకుంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరైనా చెప్పేస్తారు. అది అంటే ఏమాత్రం అది సమర్థనీయం కాదు. ఆ ఫ్యాన్స్ ఎవరైతే అక్కడ వచ్చారో రామ్ చరణ్ చుట్టూ చేరి ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారో వాళ్ళని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఎప్పటికైనా సరే ఇలాంటివి వాంఛనీయం కాదు, అవాంఛనీయమైనటువంటి విషయంగానే దీన్ని పరిగణించాలి. ఈవెన్ ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు అలాగే ఆసుపత్రి సిబ్బంది కూడా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వాళ్ళ ఏదైతే పద్ధతులు ఉంటాయో, రూల్స్ ఉంటాయో దాని ప్రకారమే నడుచుకునేటట్లు చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా యంత్రాంగం మీద, వ్యవస్థ మీద ఉందని చెప్పాలి. సో ఇంతమంది మాబ్ అక్కడికి వచ్చినప్పుడు కూడా పోలీసులైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది, మిగతా పేషెంట్లకి వాళ్ళతో పాటు వచ్చేటువంటి ఎవరైతే వాళ్ళ అటెండెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు, అసౌకర్యం కలగకూడదు అనే రీతిలో అక్కడ అన్నీ కూడా వ్యవహారం అంతా చక్కదిద్దేటట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే అలాంటిది ఏమీ కనిపించట్లేదు. రామ్ చరణ్ కూడా స్టార్టింగ్లో చూస్తే ఆ వీడియోలో చాలా ఇబ్బంది పడుతున్నట్టే కనిపించాడు. ఓ పక్క చిన్న పాప ఉంది. సో ఆమె సేఫ్టీ ఏంటి? ఆ అమ్మాయి ఎంత భయపడిపోయి ఉంటుంది, తండ్రి భుజాల మీద తలవాలు చేసుకొని. ఎలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు, అభిమానుల పేరుతోటి ఇలాంటి పనులు మాత్రం చెయ్యకూడదు అని చెప్పేసి ఎవరైనా సరే చెప్తారు. ఏ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళైనా, విజ్ఞత ఉన్న వాళ్ళైనా అదే చెప్తారు. సోషల్ మీడియాలో మళ్ళీ కొంతమంది తప్పేమిటి, ఇందులో తప్పేమిటి, అభిమానాన్ని ప్రదర్శించడంలో తప్పేమిటి, రామ్ చరణ్ వస్తే తమ అభిమాన హీరో వచ్చాడు, అందుగురించి ఆయన్ని ఆ సంతోషాన్ని ఆయనతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అందులో తప్పేమిటని కొంతమంది ఏ మాత్రం కూడా విజ్ఞత లేకుండా మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది సమర్థనీయం కాదు, క్షమార్హనీయం కూడా కాదని చెప్పేసి అందరూ కూడా, విఘ్నులందరూ కూడా చెప్తున్నారు, నిపుణులందరూ కూడా చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే, రాబోయే రోజులైనా సరే, ఇలాంటి తమ హీరోకి ఏదైనా సాధించినప్పుడు, ఒక సినిమా విజయం సాధించినప్పుడు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా విషయాలు జరిగినప్పుడు కానీ, శుభకార్యాలు కానీ, శుభవార్తలు కానీ విన్నప్పుడు, చూసినప్పుడు కానీ కంట్రోల్, బ్యాలెన్స్డ్గా ఉండటం అనేటువంటి పద్ధతిని అలవరుచుకోవాల్సినటువంటి అవసరం అందరు హీరోల అభిమానుల్లో కూడా ఉంది. అభిమానం అనేది అభిమానంగానే ఉండాలి, దురభిమానంగా మారకూడదు అని చెప్పేసి మరోసారి ఈ ఘటన రుజువు చేస్తోంది అని చెప్పేసి అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక ముందైనా సరే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఎవరికి వాళ్ళు తమని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎనీహో మెగా ఫ్యామిలీలోకి వచ్చినటువంటి ట్విన్స్ ఎవరైతే ఉన్నారో, సో పాప బాబు, సో వాళ్ళని నిజంగా అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి విషయం జరిగింది అని చెప్పేసి, సో ఒక ఇమ్మెన్స్ జాయ్ వాళ్ళ అనుభవిస్తూ ఉన్నారు, చిరంజీవి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. సో అందుకు మరోసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.